హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ అయితే వాంపూస్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ నేను ఈజీగా ఎలాగ చేయాలో చూపించాలనుకుంటున్నాను. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. అందుకని నాకు ఎలా వచ్చిందో మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా బియ్య పిండి చూసారు కదా, ఆ పిండికి తగ్గట్టుగా సాల్ట్, ఆ మూడింటిని బాగా మిక్స్ చేసేస్తున్నాము. మిక్స్ చేశాక కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని కన్సిస్టెన్సీని కొంచెం మనుబూల పిండిలాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కానీ ఎక్కువ వేసేసినట్టయితే కొంచెం లూజ్గా అయిపోతుంది, అప్పుడు ఇలా వాంపూస్ చేయడానికి రాదండి. అందుకని కొంచెం జాగ్రత్తగా, చాలా తక్కువ వాటరే పడతాయండి దీనికి. కాబట్టి చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇంకా కొంతమంది ఇష్టపడే వాళ్ళు కారం కూడా దీంట్లో యాడ్ చేసుకుంటారు. మేమైతే ఇది కారం పూస మాకు ప్లెయిన్గానే కావాలని చెప్పి మేము ప్లెయిన్గానే చేస్తున్నాము. ఇది ఇలాగా కలుపుకునేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని, అంటే ఆ కన్సిస్టెన్సీ మన చేతికి అంటుకోకుండా కొంచెం బాగా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అలాగా చుట్టూ దానికి అయ్యేట్టుగా అంటుకునేట్టుగా ఆ కన్సిస్టెన్సీని అంతా దగ్గరికి రప్పించుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని అలాగా వదిలేసేయాలన్నీ. వదిలేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన స్టైల్లో వాంపూస చేసుకోవాలండి. నేను మా దగ్గర అలాగా ఉంటాయి కదండి, చాలా టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి కదా, అన్ని షేప్స్ నేను ఒకసారి ట్రై చేయాలని చెప్పి నేను కొన్ని లాస్ట్లో వేసాను. ఈ వీడియో అయితే లాస్ట్లో అనమాట. ఇదండి చూస్తున్నారు కదా, నేను 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ట్రై చేశాను. తర్వాత ఇక టైం అయిపోతుంది, త్వరగా చేసేయాలి అని చెప్పి నేను ఇంకా మామూలుగా వాంపూసలాగా వేసేసాను. చాలా బాగా వచ్చాయండి, ఫస్ట్ టైం అయినా కూడా అసలు విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చాయండి. మీరు కానీ చూస్తున్నట్టయితే గమనించండి, నాకు రౌండ్ బాగా నీట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి, చాలామంది తెలియక నేను సబ్స్క్రైబ్ చేయండి అన్నప్పుడల్లా ప్రతిసారి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశాక ఇంకా దాన్ని మళ్ళీ నొక్కకూడదండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయగానే అది సబ్స్క్రైబ్ అయిపోయినట్టు అనమాట. ఇది కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని నేను చెప్తున్నాను. అండ్ చూసారు కదా, ఇలాగొచ్చింది. మీకు ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.